నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు స్వాగతం. ఈ రోజు సుఖీభావ్లో ఇవాళ వరల్డ్ మెనోపాజ్ డే సందర్భంగా ఋతుచక్రం శాశ్వతంగా ఆగిపోయే దశలో శారీరకంగా మానసికంగా ఎదురయ్యే సమస్యలు, వాటికి పరిష్కార మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని ఈరోజు మీకు అందిస్తున్నాం. ఋతుచక్రం శాశ్వతంగా ఆగిపోయే దశలో శరీరంలో హార్మోన్లు తగ్గడం మూలంగా చాలా మంది మహిళల్లో శారీరకంగా మానసికంగా అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఒళ్లంతా వేడి ఆవిర్లు వస్తూ ఉంటాయి. చీటికి మాటికి తలనొప్పులు వేధిస్తూ ఉంటాయి. తరచూ తీవ్రమైన ఆందోళన, ఒత్తిళ్లతో సతమతమవుతూ ఉంటారు. మలి వయస్సులో మహిళల పాలిట శాపాల్లా పరిణమించే మెనోపాజ్ ఇబ్బందులకు పరిష్కార మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. విలక్షణమైన ప్రకృతి, విభిన్నమైన సోయగాలు, ఋతువులకు అనుగుణంగా ఎన్నెన్నో అందాలు, మరెన్నో మార్పులు. అందమైన ఈ ప్రకృతికి మరో రూపం స్త్రీమూర్తి. కాలానుగుణంగా ప్రకృతిలో మార్పులు వస్తున్నట్లుగానే వయసుకు అనుగుణంగా స్త్రీ శరీరంలోనూ ఎన్నో మార్పులు. కౌమారంలో ఋతుచక్రం, యవ్వనంలో సంతానం, మలి వయసులో మెనోపాజ్. ఇలా స్త్రీ జీవితంలోని ప్రతి మజిలీ ప్రత్యేకం. సంక్లిష్టమైన ఈ సంధి దశలన్నింటిలో ఋతుచక్రం శాశ్వతంగా ఆగిపోవడమే కీలకం. స్త్రీత్వానికి, మానవ సృష్టికి మూలాధారం ఋతుచక్రం. కీలకమైన ఈ ఋతుచక్రంలో గర్భధారణకు వీలుగా ప్రతి నెలా ఒక అండం విడుదల అవుతూ ఉంటుంది. గర్భధారణ జరగని పరిస్థితుల్లో విడుదలైన అండం బహిష్టు రూపంలో బయటకు వెళ్లిపోతుంటుంది. 10-12 వయసులో మొదలయ్యే ఈ ఋతుచక్రం 40-50 ఏళ్ల వయసు వచ్చే వరకు కొనసాగుతుంది. కౌమారంలో ఋతుచక్రం సాఫీగానే మొదలైనా బహిష్టులు శాశ్వతంగా ఆగిపోయే మెనోపాజ్ దశలో మాత్రం స్త్రీ శరీరంలో రకరకాల ఇబ్బందులు కనిపిస్తుంటాయి. మెనోపాజ్ దశలో స్త్రీ శరీరంలో అసలేం జరుగుతుందో వివరిస్తున్నారు సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ స్వరాజ్యలక్ష్మి. ఓవరీ అండాలు రాల్చేటువంటి ఒక ఆర్గన్ మన దగ్గర ఉంది. అది టైమ్డ్ అనమాట. 15 నుంచి 45 ఇయర్స్ దాకా ఆడవాళ్ళకి గ్రాడ్యువల్గా అది ఫంక్షన్ చేస్తుంది. దాని నుంచి అండాలు వస్తే రిప్రొడక్షన్, పిల్లలు పుట్టడం అంతా ఉంటుంది. అది 40 ఇయర్స్ దాటిన తర్వాత దానిలో ఫాలికిల్స్ అని ఉంటాయి, అంటే ఈ అండాన్ని ఇచ్చేవి, అవన్నీ కూడా తగ్గిపోవడం వల్ల గ్రాడ్యువల్గా దాని యొక్క ఫంక్షన్ తగ్గిపోతుంది. ఆ పర్టికులర్ ఆర్గన్ పిల్లలు పుట్టించడమే కాకుండా ఈస్ట్రోజన్ అనేటువంటి ఒక హార్మోన్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ఈస్ట్రోజన్ అనే హార్మోను శరీరంలో సంతానోత్పత్తికి అవసరమైనటువంటి కార్యక్రమం కాకుండా మిగిలినటువంటి అవయవాల మీద కూడా దానికి చాలా ఎఫెక్ట్ ఉంది. స్త్రీ జీవితంలో ఋతుచక్రం దాదాపు 30-35 సంవత్సరాలకు పైగా కొనసాగుతుంది. ఇంత సుదీర్ఘకాలం పాటు కొనసాగిన ఋతుచక్రం శాశ్వతంగా ఆగిపోతున్నప్పుడు ఈ పరిణామాన్ని స్త్రీ శరీరం సహజంగానే అంత త్వరగా సర్దుబాటు చేసుకోలేదు. తగ్గుతున్న హార్మోన్ల మూలంగా రకరకాల అనర్థాలు కనిపిస్తాయి. శరీరం అంతా వేడి ఆవిర్లు వస్తుంటాయి. రాత్రిపూట ఎక్కువగా చెమటలు పడుతుంటాయి. చర్మం పొడిబారుతుంది. చర్మంపై సూదితో గుచ్చినట్లుగా చురుకుపోట్లు వస్తుంటాయి. చీటికి మాటికి తలనొప్పి వేధిస్తుంటుంది. కండరాల నొప్పులు ఉంటాయి. నిద్రలేమితో సతమతమవుతుంటారు. చెవుల్లో చిత్రమైన శబ్దాలు వినిపిస్తుంటాయి. అన్నింటికీ మించి మానసికమైన చికాకులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందుతూ ఉంటారు. కోపం, చిరాకు ఎక్కువగా ఉంటాయి. ఉన్నట్టుండి ఏడ్చేస్తుంటారు. ఒక్కోసారి కొంతమంది డిప్రెషన్లోకి కూడా వెళుతూ ఉంటారు. జీవితంలో మెనోపాజ్ ఒక తప్పనిసరి మజిలీ అన్న వాస్తవిక దృక్పథాన్ని అలవర్చుకోవటం, కుటుంబ సభ్యులు ముఖ్యంగా భర్త తోడ్పాటును తీసుకోవటం ద్వారా సంక్లిష్టమైన ఈ సంధి దశలో ఎదురయ్యే మానసిక సమస్యలను తేలిగ్గానే తట్టుకోవచ్చని చెబుతున్నారు సైకియాట్రిస్ట్ డాక్టర్ ఎంఎస్ రెడ్డి. లాంగ్ టర్మ్ అని కాకపోయినా కూడా యాంటీ డిప్రెసెంట్ మెడిసిన్స్ కొంతమంది పేషెంట్స్లో చాలా వరకు ఇంప్రూవ్మెంట్ వచ్చింది అనుకుంటాం. అదర్వైజ్ సైకలాజికల్గా కౌన్సిలింగ్, సైకోథెరపీలో ఒక్కటి ఏంటంటే ప్రతి ఒక్క స్త్రీ ఈ స్టేజ్లో పాస్ కావాలి కాబట్టి ఖచ్చితంగా తెలుస్తుంది. ఏ టైం అనేది తెలియకపోయిన ఈ టైంలో ఈ పీరియడ్స్ ఆగిపోవడం అనేది ఒక హార్మోనల్ చేంజెస్ వల్ల వస్తుంది. ఆ టైంలో కొంతవరకు మానసికంగా ప్లస్ శారీరకంగా కూడా కొంచెం మార్పులు టెంపరీవి వచ్చేదానికి ఛాన్స్ ఉందని ఒక ఎడ్యుకేట్ చేయగలిగితే
దానివల్లనే వాళ్ళు చాలా వరకు దాన్ని యాక్సెప్ట్ చేసేదానికి, కొంతవరకు దానికి అనవసరంగా వరీ కాకుండా ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది. చాలా కామన్గా చూస్తాను నేను. ఎందుకంటే ఇవి వచ్చినప్పుడు వాళ్ళు వరీ అయిపోయి డాక్టర్ చుట్టూ తిరుగుతుంటారు, ఏదో ప్రాబ్లం ఉందని ఈ డాక్టర్ ఆ డాక్టర్ నలుగురు డాక్టర్ చుట్టూ తిరుగుతారు. అది లేకుండా కొంతవరకు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తానికి ఉంటుంది. రెండోది, ఇక్కడ కౌన్సిలింగ్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎస్పెషలీ అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్. సపోజ్ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఎస్పెషలీ హస్బెండ్ అండర్స్టాండ్ చేసుకోగలిగితే ఇది మెనోపాస్ టైం. ఈ టైంలో వైఫ్కి కొంచెం ఎమోషనల్గా ఈ టర్మాయిల్ ఉంటుందని తను అండర్స్టాండ్ చేసుకొని కొంతవరకు సపోర్ట్ ఇవ్వగలిగితే 50% ఆఫ్ ద ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. స్త్రీ